పేద కోడలి వెదురు బొంగుల పకోడి. గుండమ్మ తన కోడలు తులసి ఏదో చేస్తుంది అని తెలుసుకోవాలన్న ఉద్దేశంతో వాళ్ళ ఇంట్లో నుంచి ఎదురుగా కోడలు ఉంటున్న ఇంట్లోకి తొంగి చూస్తూ ఉంటుంది. ఇంట్లో తులసి ఏదో వంట తయారు చేస్తూ ఉంటుంది. అది ఏంటనేది గుండమ్మకి అర్థం కాదు. అది ఏంటో అర్థం కాక భర్త రంగయ్యతో, ఏవండి, మీ పేద కోడలు ఏంటో వంట తయారు చేస్తుంది, అది ఏంటో కొంచెం వెళ్ళి కనుక్కుంటా. కట్నం డబ్బులు తేలేదని ఇంట్లో నుంచి బయటకు పంపించావు. ఏదో వాళ్ళు బ్రతుకుతున్నారు కదా, వాళ్ళు ఏం చేస్తే నీకెందుకు? అది ఎప్పుడు ఎవరి కొంప ముంచుతుందో అర్థం కాదు. అది డబ్బు లేనిదే కానీ తెలివితేటలకేమీ తక్కువ లేదు అని చెప్తూ ఉండగా చిన్న కోడలు మమత, అత్తయ్య, నేను మీ అబ్బాయి ఇద్దరము ఊరికి వెళ్తున్నాము. ఒక 2 నెలల దాకా తిరిగిరాము. అదేంటి చెప్పా చేయకుండా వెళ్తున్నారు? అవన్నీ మీకు తీరిగ్గా తర్వాత ఫోన్లో చెప్తానులే అత్తయ్య. ఏవండి, త్వరగా రండి అంటూ పెద్దగా పిలుస్తుంది. భర్త బయటకు రావడంతో ఇద్దరూ కలిసి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. గుండమ్మ అలా చూస్తూ ఉంటుంది. భర్త రంగయ్య, పెద్ద కోడల్ని బయటకు పంపించావు, చిన్న కోడలు నిన్నే వదిలిపెట్టి వెళ్ళింది. నీ ముద్దుల కొడుకు వెళ్తూ వెళ్తూ కనీసం వెళ్ళొస్తానని కూడా చెప్పలేదు. పాపం వాడిని పెళ్ళాం ఎంత భయపడుతుందో ఏమో అని అంటాడు. ఆ మాటలకి గుండమ్మ కొంచెం కోపంగా అతని వైపు చూస్తుంది. నువ్వు ఇలా చూడ్డం తప్ప అసలు నిజం తెలుసుకోలేవు, నీకు అర్థం కాదు అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. కొంచెం సేపు తర్వాత పెద్ద కోడలు తన భర్త సురేష్ని పిలుస్తూ ఉంటుంది. ఏవండి, ఇలా రండి, త్వరగా రండి అంటూ పిలుస్తూ ఉంటుంది. సురేష్ ఏంటా అని అక్కడికి వెళ్తాడు. దాన్నంతా అత్తగారు చూస్తూ ఉంటారు. ఇదిగోండి, తీసుకోండి, నేను చేసిన వెదురు బొంగుల పకోడీ. సురేష్ వాటిని తిని చాలా బాగుంది, అద్భుతంగా ఉంది అంటూ పొగుడుతాడు. అత్తగారు చూస్తూ, తులసి సురేష్కి ఏం పెడుతుంది? ఏదో కర్ర లోపల నుంచి తీసి పెడుతుంది. ఏదో చేయడానికి సిద్ధంగా ఉన్నారు, అది ఏంటో మాత్రం అర్థం కావడం లేదు అని అక్కడి నుంచి ఆలోచిస్తూ లోపలికి వెళ్ళిపోతుంది. సరిగ్గా 4 రోజులు గడిచిన తర్వాత తులసి ఇంటి ముందు ఒక బండి పెడుతుంది. అది బొంగులో పకోడీ. ఒక పెద్ద బోర్డు పెట్టి భార్యాభర్తలిద్దరూ కూడా వ్యాపారం మొదలు పెడతారు. దాన్ని చూస్తున్న గుండమ్మ, నా కొడుకు నా మాట విన్నట్టయితే ఇలా వాడికి ఈ కర్మ పట్టేది కాదుగా. పెళ్లి చూపుల్లో చూసిన మొదటి సంబంధమే చేసుకోవాలి అన్నాడు. నాకు తెలియదా ఎవరు తన జీవితంలోకి వస్తే తన జీవితం బాగుంటుందో అని. పెద్దగా తనతో తాను మాట్లాడుకుంటూ ఉండగా భర్త రంగయ్య, నీకు అన్నీ తెలిస్తే నువ్వు ఎలా కూర్చోవే? అన్నీ తెలుసు అని కట్నం కోసం ఆశపడి చిన్నోడి గొంతు కోసావు. అది వాడి నెత్తినెక్కి కూర్చుంది. ఇదిగో ఫోన్లో ఉన్నాడు, మాట్లాడు. అర్జున్, ఏమైందిరా? అమ్మా, బాగా డబ్బు ఉందని దీనిని నాకిచ్చి కట్టావు. దానికి ఎంత పొగరో తెలుసా? నా చేత ఇంటి పని మొత్తం చేయిస్తుంది. ఒక పనివాడి కంటే హీనంగా చూస్తుంది. మళ్ళీ పొద్దున్నే వెళ్తుంది, సాయంత్రానికి వస్తుంది. ఎక్కడికి వెళ్ళావు అంటే నీకు చెప్పాల్సిన అవసరం లేదని నన్ను ఎదురు ప్రశ్న అడుగుతుంది. పార్టీలని, పబ్బులని అన్నీ ఇష్టం వచ్చినట్టుగా తిరుగుతుంది. ఇష్టం వచ్చిన బట్టలు వేసుకుంటుంది. చుట్టుపక్కల వాళ్ళందరూ కూడా 4 రకాలుగా మాట్లాడుకుంటున్నారు. నీకు ముందే చెప్పాను, ఈ అమ్మాయిని చూస్తే అంత పద్ధతిగా లేదు, నేను చేసుకోను అని. నువ్వే కట్నం కోసం ఆశపడి ఇలా చేశావు. ఆ మాటలకి తను చాలా బాధపడుతూ ఫోన్ పెట్టేస్తుంది. రంగయ్య, ఇప్పటికైనా బుద్ధి వచ్చిందా? కోడలికి డబ్బుందా లేదా అని చూసుకున్నావు, కానీ మంచి మనసు ఉందా లేదా అనేది చూసుకోలేకపోయావు. నీ పెద్ద కోడలు డబ్బు లేకపోయినా చాలా మంచి మనసు ఉన్నది. అందుకే మొగుడు చెప్పినట్టుగా ఇంట్లో నుంచి బయటకు వెళ్ళింది. ఇద్దరూ కలిసి వ్యాపారం మొదలుపెట్టారు. ప్రతి విషయంలోనూ పెద్ద కోడలు కొడుకు పక్కనే ఉంది, అతనికి సహాయం చేస్తుంది అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. గుండమ్మ అలా చూస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ కూడా బయట, రావాలమ్మా రావాలి, బొంగులో పకోడీ, ఒక్కసారి తింటే వదిలిపెట్టరు, రావాలమ్మా రావాలి
అంటూ కేకలు వేస్తూ ఉంటారు. అక్కడికి చాలామంది వచ్చి వాటిని తింటూ, వావ్, భలేగా టేస్ట్గా ఉన్నాయే, చాలా బాగుందిరా ఈ పకోడీ, మీ భార్య చేతి వంట లేక నీ చేతి వంటో కానీ చాలా అద్భుతంగా ఉంది అని పొగుడుతూ ఉంటారు జనాలు. సురేష్ నవ్వుతూ, ఇదంతా నా భార్య చేసింది, చాలా బాగుంది కదా అని అంటాడు. వాళ్ళు అవును అని సమాధానం చెప్తారు. మరికొందరు సెంటర్లో పెట్టుకోండి, బిజినెస్ బాగుంటుంది అని సురేష్కి చెప్పడంతో సురేష్ కొన్ని రోజులు ఇక్కడ అలవాటు చేస్తాము, తర్వాత సెంటర్లోనే పెడతాము అని అంటాడు. ఇక వాళ్ళు ఊహించిన దానికంటే ఎక్కువ డబ్బులు లాభాలు వస్తాయి. ఇక వాళ్ళు ఆ బండిని తీసుకెళ్ళి సెంటర్లో పెడతారు. సెంటర్లో వ్యాపారం చేసుకుంటూ అధిక లాభాలు సంపాదిస్తారు. దాన్నంతా చూస్తూనే ఉంటారు మావయ్య, అత్తయ్య. మావయ్య రంగయ్య అత్తగారికి, చూసావా నా కోడలు ఎంత తెలివైనదో, వ్యాపారం మొదలుపెట్టింది. రోడ్డు పక్కన వ్యాపారం పెట్టినంత మాత్రాన ధనవంతులైపోర్లేండి అని చిరాగ్గా మూతి విరుచుకుంటూ చెప్తుంది. నీకంటే వాళ్ళు ఎక్కువ డబ్బు సంపాదించి నీ చేత శభాష్ అనిపించుకుంటారు చూడు. అదే జరిగితే నేను గుండు కొట్టించుకుంటాను. సరిగ్గా నెల రోజులు తిరిగే లోపే వాళ్ళు సొంతంగా ఒక పొలం కొంటారు. ఆ విషయం రంగయ్య భార్యకు చెప్తాడు. భార్య అంతే కదా అన్నట్టుగా ఊరుకుంటుంది. మరికొన్ని రోజులు గడిచాయి. వాళ్ళు ఇంకో ఎకరం పొలం కొంటారు. సరిగ్గా సంవత్సరం తిరిగే లోపే 3 ఎకరాల పొలం, ఒక పెద్ద బంగ్లాని కొనుక్కుంటారు. దాన్నంతా చూసి అత్తగారు ఆశ్చర్యపోతారు. అప్పుడు రంగయ్య, ఏమే, మనకంటే ఎక్కువ డబ్బులు సంపాదిస్తే గుండు కొట్టించుకుంటానని చెప్పావు కదా, మరింకా ఆలస్యం ఎందుకు, గుండు చేయించుకో. నేను మాట మీద నిలబడనని మీకు తెలుసు కదా, గుండు లేదు ఏమీ లేదు, వెళ్ళిపోండి నువ్వు ఎప్పుడు మాట మీద నిలబడ్డావనిలే అని తిడతాడు. ఇదిలా ఉండగా అక్కడ చిన్న కొడుకు పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. తను ఒక్కడే ఇంటికి తిరిగి వచ్చేస్తాడు. నీ భార్య లేకుండా నువ్వొక్కడివే ఎందుకు వచ్చావు, ఏదైనా పనుందా అని గుండమ్మ అడుగుతుంది. అప్పుడు అర్జున్, అమ్మా, ఆ షాపింగ్ ఈ షాపింగ్ అని నన్ను సర్వం తిప్పి పిండి చేసింది. నా క్రెడిట్ కార్డు బిల్లు, నా ఏటీఎం కార్డులు అన్నీ పడేసింది. నేను నెలవారీ ఈఎంఐ కట్టుకోలేక చస్తున్నాను. చెప్పిన మాట వినదు, అందుకే నేను దాంతో కాపురం చేయలేక వచ్చేశాను. అప్పుడు రంగయ్య, శభాష్ రా, మంచి పని చేశావు. మీ అమ్మ తిక్క కుదిరించావు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకో. వీళ్ళిద్దరికీ విడాకులు ఇప్పించి ఏదైనా మంచి అమ్మాయిని ఇచ్చి పెళ్లి చెయ్యి. అందుకు ఆమె ఏం మాట్లాడకుండా సరే అన్నట్టుగా తల ఊపుతుంది. కొన్ని రోజుల తర్వాత మమత తన తప్పు తెలుసుకొని తిరిగి ఇంటికి వచ్చేస్తుంది. భర్తని, అత్తగారిని క్షమించమని ప్రాధేయపడుతుంది. వాళ్ళు ఆమెని క్షమిస్తారు. చూస్తూ ఉండగానే పెద్ద కొడుకు, పెద్ద కోడలు చాలా బాగా డబ్బున్న వాళ్ళుగా మారిపోయి పెద్ద పెద్ద నగలు, బట్టల షాపులు తెరుస్తారు. దాన్ని ఓపెన్ చేయడానికి ఆహ్వానంగా తల్లిదండ్రుల్ని పిలుస్తారు. కోడలు తులసి, అత్తయ్య మీరు తప్పకుండా రావాలి, మీ చేతుల మీదే కార్యక్రమం అంతా జరగాలి అని అంటుంది. అందుకు ఆమె చాలా బాధపడుతూ, తులసి నన్ను క్షమించు, నిన్ను చాలా మాటలు అన్నానమ్మా, అయినా కూడా నువ్వు మనసులో ఏమీ పెట్టుకోకుండా మళ్ళీ నాతో మాట్లాడడం చాలా బాగుంది. తప్పకుండా నేను చేయాల్సిన కార్యక్రమం అంతా చేస్తాను అని అంటుంది. ఒకరి మీద ఒకరికి ప్రేమలు కలగడంతో వాళ్ళందరూ కలిసి షాపింగ్ మాల్స్ని ఓపెన్ చేస్తారు. ఇక ఆ రోజు నుంచి వాళ్ళు తలా ఒక వ్యాపారం దగ్గర ఉండి వాటిని చూసుకుంటూ సంతోషంగా ముందుకు సాగుతారు. అర్జున్, మమత వాళ్ళ వ్యాపారంలో సహాయం చేస్తూ ఉంటారు. చూస్తుండగానే వాళ్ళు చాలా డబ్బు సంపాదిస్తూ హాయిగా ఉంటారు.